వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హౌసింగ్ పై గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించిందని, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు దీనిని సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ తెలియజేశారు. గత ప్రభుత్వంలో హౌసింగ్ లో వాలంటీర్ల రూపంలో తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టించి అసలు అర్హత లేని కాంట్రాక్టులకు జగనన్న కాలనీల రూపంలో ఇళ్లను అప్పజెప్పి కనీసం పునాదులు కూడా సరిగా వేయకుండా కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకుని ఆ ఇళ్లను వదిలేసిపోయిన సంఘటనలు తన వద్దకు కోకొల్లలుగా వస్తున్నాయని, వీటిపైన హౌసింగ్ అధికారులు విచారణ చేపట్టి తనకు వివరాలను తెలియచేయాలని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. సంబంధించి నాకు హౌసింగ్ వాళ్ళు ఇచ్చిన పట్టా భూములు వాటిలో వస్తామండి. చెరువు కట్టల మీద అట్లా వాళ్ళకి ఇవ్వడానికి క్వశ్చన్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. మనకి విన్నమాల కాలం కట్టింది సార్. దాదాపు 50 మంది వేటుపాలెం గ్రూప్ మీద ఎస్టీస్ ఉంటున్నారు. 97లో మనం ఇల్లు కట్టామండి. క్వశ్చన్ సర్టిఫికేట్లు ఇచ్చేసాక కట్టేస్తాం. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ సర్టిఫికేట్లు రావాలన్నాం. వాళ్ళకి కట్టలేదు, మనం శాంక్షన్ పంపించేస్తాం. అవి మళ్ళీ అంతకుముందే వాళ్ళకి బదులు వేరే వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం లేదు. మనం అట్లా ఉండలేదు. మనం ఒకసారి డీపీఆర్ పంపించిన తర్వాత ఆ డీపీఆర్లో మనం కట్టకపోతే అవి క్యాన్సిల్ అయిపోయింది. దానికి బదులు వేరే ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం లేదు మనం. సో అందుకని 2 సైట్లు ఇచ్చారు. హౌసింగ్ సైట్, ప్రధానమంత్రి అప్లై చేస్తున్నారు, 2 సైట్లు ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కళని నెరవేర్చమని, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లుని అవకాశం ఇవ్వమని కూడా అందరికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే ఇప్పుడు నాకు వచ్చిన కొన్ని ఇష్యూస్ కూడా గత ప్రభుత్వం వాళ్ళు హౌసింగ్ ఈ సైట్లు కూడా ఇచ్చి ఇల్లులు ఇచ్చి 20 మంది 30 మంది అలా వాళ్ళు ఒక కాంట్రాక్టర్ ఎంచుకొని ఈ వాలంటీర్లు వచ్చి వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక కాగితం మీద సంతకాలు చేయించుకొని ఎవరికో కాంట్రాక్ట్లు ఇచ్చేస్తే వాళ్ళకి హౌసింగ్ వాళ్ళు స్టీల్ అని డబ్బులని వాళ్ళ అకౌంట్ లో వేసి ఆ కాంట్రాక్టర్లు అవి చేయకుండా కూడా వెళ్ళిపోయారు. ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడే అతను వచ్చి చెప్పారు. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి బెనిఫిషియరీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇష్యూస్ కనుక్కొని అవన్నీ సాల్వ్ చేయాల్సిందిగా హౌసింగ్ వాళ్ళని కోరుకుంటున్నాను. ఇదొక్క ఇష్యూ కాదని చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి మండలంలో కూడా ఉన్నాయి. అన్ని తెలుసుకొని అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని బెనిఫిషియరీకి తగినట్టుగా అంటే వాళ్ళకి పేమెంట్ వచ్చేలాగా చూసుకోండి. ఈ కాంట్రాక్టర్లు మధ్యలో వేసేసి వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏం రావట్లేదు. సో అవన్నీ కూడా కరెక్ట్ చేయవలసిందిగా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.